కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి స్పెషల్ ఏంటి అంటే 7th May is considered to be World Athletics Day. The day has been initiated in the year 1996 to promote physical fitness, encourage people to participate in sports like running, jumping, long jump, triple jump, etc. Basically to lead a healthy lifestyle. Apart from like professional athletics, we can also include athletics into our basic lifestyle. It can be encouraged in schools, colony associations, communities, sports clubs, and simple friends groups or any other individual groups also, right? Now let's all be healthy by body and mind by టేకింగ్ అథ్లెటిక్స్ ఇంటూ అవర్ లైఫ్. బట్ ఆ పరుగుకు ఒక అర్థం ఉండాలి. అర్థం లేని పరుగు వ్యర్థం. మనం దేని వెనక ఎందుకు పరుగెడుతున్నామో ఖచ్చితంగా లెక్క ఉండాలి. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఈనాటి కథ ముసలి వ్యధ. మొసలి వ్యధ. ఒక నది ఒడ్డున ఒక మేడి చెట్టు ఉంది. దాని మీద బలవర్ధనం అనే కోతి నివసిస్తున్నది. అది ప్రతిరోజు బాగా పండిన మేడి పండ్లను తిని హాయిగా జీవిస్తుంది. అది ప్రతిరోజు కొన్ని పండ్లను తిని మరికొన్ని పండ్లను నదిలోకి విసిరేసేది. అలా చాలా ఆనందంగా నివసించేది చెట్టు పైన. కింద నీళ్ళల్లో మొసలి ఉండేదంట. కోతి విసిరేసిన పళ్ళు అప్పుడప్పుడు తిని చాలా రుచిగా ఉన్నాయి. ఆ రుచి దానికి చాలా బాగా నచ్చేసిందంట. మొసలి ఒకరోజు కోతిని, కోతి బావా, నాకు ఈ పండ్లంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా విసిరేసినప్పుడల్లా నేను తిని చాలా తృప్తి పడుతున్నాను. దయచేసి రోజు మరికొన్ని పండ్లు కోసి పెడతావా అని బ్రతిమాలిందంట. కోతి దానికి ఎన్నో పండ్లు కోసి పెట్టిందంట. ఈ విధంగా ఇద్దరికి బాగా స్నేహం ఏర్పడి క్రకచం భార్యాపిల్లలను మరిచి కోతితోనే ఎక్కువ కాలం గడపసాగిందంట. క్రకచం అంటే మొసలి మాట. మొసలి పేరు క్రకచం. మొసలి భార్యకు కోతి మీద కోపం వచ్చిందంట. ఎందుకు? కోతి వల్లే క్రకచం ఇంటికి వెళ్ళట్లేదు, మమ్మల్ని వదిలేసి కోతితోనే ఉంటుంది, పళ్ళు కోసిచ్చి తన వైపు మొగ్గు చూపించుకుంటున్నాడు అని కోతి మీద కోపం వచ్చిందంట. చూడండి, మరి ఇది తప్పు కదా. తప్పు చేస్తుంది మొసలియా కోత? ఆలోచించండి. నిన్ను ఎలాగైనా చంపితే కానీ దాని పేడ వదలదు అనుకుందంట. క్రకచము మేడి పండ్లు తీసుకొని చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంట. దాన్ని చూసి భార్య గబగబా మంచం ఎక్కేసి పడుకొని అమ్మో అయ్యో అమ్మో నాకు ఈ తలనొప్పి ఎలా వచ్చింది అని ఏడుస్తూ ఉందంట. ఏమైంది అని అడగగా, నాకు తలనొప్పి రోగం వచ్చింది, నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లో లేవు, ఎంతో ఇబ్బంది పడ్డాను, వైద్యుల దగ్గరికి వెళితే ఒక కోతి గుండెకాయ తెచ్చి ఇస్తే దాంతో మందు తయారు చేస్తానన్నారు. ఇతర మందులు ఎన్ని వాడినా ఈ రోగం కుదరలేదు, నువ్వు ఇన్నాళ్ళకి ఇంటికి వచ్చావు అని చెప్పిందంట. భార్య మాటలు విని, ఓస్ ఇంతే కదా, దిగులు పడకు, నా మిత్రుడు బలవర్ధనుడున్నాడు, అతనిని అడిగి కోతి గుండెకాయ తెస్తాను, ధైర్యంగా ఉండు, నీ తలనొప్పి చిటికలో నయం అవుతుంది అని భార్యతో చెప్పి క్రకచం కోతి వద్దకు వచ్చిందంట. మొసలి కోతిని పిలిచి, మిత్రమా, ఇంతకాలం నీతో స్నేహంగా ఉన్నానే కానీ నిన్నొక్క రోజైనా మా ఇంటికి పిలుచుకొని వెళ్ళలేదు, నిన్ను తీసుకుని రాలేదని నా భార్య నాపై అలిగింది, అందువల్ల నిన్ను పిలుచుకుని పోవాలని వచ్చాను. నా మాట కాదనక నా వీపుపై ఎక్కి కూర్చో, నేను క్షణంలో నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను, కొంతసేపు కులాసాగా గడిపిన తర్వాత భోజనం చేసి మరలా నేను దింపేస్తాను అందంట. కోతి సరేనని సంతోషపడి, ఆగు, నేను మీ పిల్లలకి భార్యకి కాయలు కోసి తెస్తానని చెట్టు ఎక్కి పాపం చాలా కాయలు కోసి తీసుకొని వచ్చి మొసలి మీద కూర్చుందంట. మొసలి వేగంగా ఇంటిదోవ పట్టిందంట. కొంత దూరం పోయాక ముసలి కన్నీరు కార్చిందంట. మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట కోతి మొసలిని. కంట్లో ఏమైనా పడిందా, తీయనా అని అడిగిందంట అమాయకంగా. మొసలి తన భార్య తలనొప్పి కోతి గుండెకాయతో మందు చేసే విషయము నెమ్మదిగా కోతికి చెప్పిందంట. కోతి తమాయించుకుని, అయ్యో, ఇది ముందే చెప్తే నా గుండెకాయ తీసుకొచ్చేదాన్ని కదా అందంట. మొసలి ఆశ్చర్యం, గుండెకాయ తీసుకురావడం ఏంటి అందంట.
అవును, నేను రోజు నా గుండెకాయ చెట్టు మీద పెట్టుకుని ఇటు అటు తిరుగుతూ ఉంటాను. గుండెకాయతో నేను ఇటు అటు తిరిగితే గుండెకాయ నీళ్ళల్లో పడిపోదు. అందుకని నువ్వు ముందే చెప్తే నేను గుండెకాయ తీసుకొచ్చేవాడిని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అందంట మొసలి. ఏం చేద్దామంటే తీసుకెళ్ళు, నేను గుండెకాయ తీసుకొని వస్తాను, అప్పుడు మళ్ళీ వెళ్దాము అందంట కోతి. అయ్యయ్యో అని మళ్ళీ మొసలి చెట్టు దోవ పట్టిందంట. గుండెకాయ లేని నిన్ను తీసుకుని వెళ్తున్నాను ఏంటో, నాకు ఏమీ అర్థం కావట్లేదు మిత్రమా అని మొసలి బాధపడుతూ ఉందంట. కోతి బాధపడకు, చెట్టు మీద ఉన్న గుండెకాయ తీసుకుని వస్తాను కదా అని కోతిని చెట్టు దాకా తీసుకెళ్ళిన తర్వాత కోతి చెట్టు ఎక్కిందంట. గుండెకాయ తగిలించుకుని త్వరగా రా అని కోతిని దింపిందంట. బలవర్ధనుడు బ్రతుకు జీవుడా అనుకుని గబగబా చెట్టెక్కి కూర్చున్నాడంట. ఎంతకీ రాకపోవడం వల్ల మొసలి, మిత్రుడా అలాగే కూర్చున్నామే, రా త్వరగా, వెళ్ళాలి కదా, గుండెకాయ తీసుకుని రా, మర్చిపోయావా అందంట అమాయకంగా. అప్పుడు బలవర్ధనుడు నవ్వి, ఓరి మిత్రదోయి, నువ్వు బుద్ధిహీనుడువా మంచివాడువా అమాయకుడువా తెలియట్లేదు. నువ్వు నాకు ఈ విషయం చెప్పిన తర్వాత నేను ఎలా వస్తాననుకుంటున్నావు? అయినా నీకు బుర్రుందా? గుండెకాయలే అక్కడ ఇక్కడ పెట్టి ఎవరైనా అలా తిరగగలుగుతారా? నీ మోసాన్ని ప్రతి మోసంతో గెలిచాను. నేటితో నీకు నాకు స్నేహం తీరిపోయింది, నన్ను క్షమించు, ఇదిగో కోసిన పళ్ళు ఉన్నాయి కదా, తీసుకుని పో అని కోతి కోసిన కాయలన్నీ మొసలి వైపు విసిరేసిందంట. మొసలి సిగ్గుతో వెళ్ళిపోయిందంట. ఇది కథ. ఇందులో కథలో మొసలి క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా ఉంది కదా పెద్దలు పిల్లలు. ఎందుకంటే అది ఇటు భార్యని కాదనలేకపోతుంది, ఇటు కోతిని కాదనలేకపోతుంది, అటు పళ్ళని వదులుకోలేకపోతుంది. స్నేహం, బంధం, ఇంకా జిహ్వ చాపల్యం, ఈ మూడిటిలో కూడా మొసలికి ఏముంది? ఇష్టం లేదు, ప్రేమ లేదు. ఏముంది? మోహం, అతి. అన్నీ మోహం అంటే అతిగా కావాలనుకుంటుందన్నమాట. అలా ఎప్పుడైనా ఏదైనా బంధం కానీ స్నేహం కానీ వస్తువు కానీ మనము మోహంతో ఇష్టపడితే, అంటే అతిగా ఇష్టపడితే ఎప్పుడైనా మనకి ఏవి దక్కవు. మొసలికి అలాగే అయింది కదా, భార్య పిల్లలు దక్కలేదు. ఇంటికి వెళ్తే భార్య ఊరుకుంటుందా కోతిని తీసుకురాలేదని? ఇటు కోతి ఊరుకుంటుంది, ఎవరైనా నేను చంపేస్తానంటే వస్తారా ఎవరైనా స్నేహితులు? పాపం ఇప్పుడు పళ్ళు కోయడం కూడా మానేస్తుంది కోతి. ఇలా దేనికి కాకుండా పోయింది మొసలి. ఎందుకు? తన మోహం వల్ల. ఇదరా పిల్లలు, రైట్? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.